హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 24 జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. లెట్స్ సీ ది క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కానీ. సో క్వశ్చన్ ఏంటి? ద యూత్ స్పిరిచువల్ సమ్మిట్ ఫోకస్డ్ ఆన్ ఎ డ్రగ్ ఫ్రీ యూత్ ఫర్ డెవలప్డ్ ఇండియా concluded in which city with the adoption of Kashi Declaration? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి వారణాసి, ఆప్షన్ డి హైదరాబాద్. మనకి యూత్ స్పిరిచువల్ సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? వారణాసిలో నిర్వహించడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్సో కాశీ డిక్లరేషన్తో ఈ సమ్మిట్ అనేది ముగియడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి. సో క్వశ్చన్ ఏంటి? భారత్ NCX 2025, an initiative aimed at strengthening India's cyber defense, was officially inaugurated. Which two organizations collaborated to organize this exercise? Okay, భారత్ NCX 2025 అనే ఇనిషియేటివ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది కదా, దాన్ని ఏ రెండు ఆర్గనైజేషన్స్ నిర్వహిస్తున్నాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ, ఆప్షన్ బి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్ అండ్ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ, ఆప్షన్ సి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అండ్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ డి ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే గీతా గోపీనాథ్ గారు మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి వీరు డిప్యూటీ చీఫ్గా ఉండడం జరిగింది. వీరు రిజైన్ చేశారు. సో వారి గురించి చూద్దాము. అదేవిధంగా INS అజయ్ యార్డ్ 3034 ఏదైతే ఉందో అది కమిషన్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు రావడం జరిగింది. ఎవరికి అనేది చూద్దాము. అదేవిధంగా బీహార్లో 200 ఓటర్స్కి పర్ 1200 ఓటర్స్ ఎలక్టోరల్స్ ఎవరైతే ఉంటారో వారికి ఒక పోలింగ్ బూత్ అనేది అలా అసైన్ చేయడం జరిగింది. దానితో బీహార్ ఫస్ట్ స్టేట్గా నిలిచింది. సో దాని గురించి డీటెయిల్స్ చూద్దాము. ఇండియాస్ ఫస్ట్ మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ అనేది ఎక్కడ రాబోతుందో చూద్దాము. US విత్డ్రాల్ యునెస్కోలో మళ్ళీ విత్డ్రా చేసుకోవడం జరిగింది యునెస్కో నుంచి. చూద్దాం దాని గురించి. రెప్లికా ఆఫ్ అశోక పిల్లర్ ఎక్కడ తీసుకొచ్చారు, ఏ కంట్రీలో తీసుకొచ్చారు అనేది చూద్దాం. వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ అనేది ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు, దీని ప్రకారం మనం చూద్దాము. టైఫూన్ బ్లాక్ 4 అనే మిసైల్ సిస్టమ్ న్యూస్లో ఉంది. సో ఆ మిసైల్ గురించి చూద్దాము. అదేవిధంగా సముద్ర ప్రశ్చేత్, ఓకే, ఇవన్నీ న్యూస్లో ఉండడం జరిగింది. వీటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. లెట్స్ ఇది ఫస్ట్ టాపిక్. ఓకే, గీతా గోపీనాథ్ గారు మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి డిప్యూటీ చీఫ్గా ఉండడం జరిగింది. సో వీరు రిజైన్ చేసి మళ్ళీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మళ్ళీ ప్రొఫెసర్గా జాయిన్ అయిపోతున్నారు. సో వీరి గురించి చూద్దాము. ఓకే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి క్రిస్టలీనా జార్జివా గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ డిప్యూటీ మేనేజ్మెంట్ డైరెక్టర్ అయినటువంటి గీతా గోపీనాథ్ గారు రిజైన్ చేయడం జరుగుతుంది. సో వారు హార్వర్డ్ యూనివర్సిటీకి మళ్ళీ తిరిగి ప్రొఫెసర్గా వెళ్ళబోతున్నారని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంలో గీతా గోపీనాథ్ గారు ఇండియన్ ఆరిజిన్ కాబట్టి సో వారి గురించి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో వీరు యాక్చువల్లీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో చీఫ్ ఎకనామిస్ట్గా జాయిన్ అవ్వడం జరిగింది 2019లో. ఓకే, బికమ్ ది ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ దిస్ పొజిషన్. ఏంటి, 2019లో చీఫ్ ఎకనామిస్ట్గా జాయిన్ అయినప్పుడు ఎవరు ఇప్పుడు ఆ చీఫ్ ఎకనామిస్ట్ పొజిషన్ అనేది ఎవరు కూడా ఏ మహిళ కూడా చేపట్టలేదు. మొట్టమొదటి మహిళగా గీతా గోపీనాథ్ గారు రికార్డ్స్ బ్రేక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పొజిషన్ నుంచి చీఫ్ ఎకనామిస్ట్ పొజిషన్ నుంచి 2022లో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా వీరు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా రిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా అటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని అదేవిధంగా మనకి వరల్డ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీ. యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఓకే, బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1944లో. ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 తర్వాత మనకి వరల్డ్ వార్ 2 తర్వాత బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా మనకి వరల్డ్ బ్యాంక్ను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ DC USAలో ఉండడం జరిగింది. ఓకే, గీతా గోపీనాథ్ గారు ఇటీవల వార్తల్లో నిలిచారు. వారు దేనికి సంబంధించిన వారు అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించినటువంటి ఫస్ట్ డిప్యూటీ మేనేజర్ డైరెక్టర్గా వీరు బాధ్యతలు ఉండేవారు. ఇటీవల రిజైన్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి లాంచ్ ఆఫ్ యార్డ్ 3034 అజయ్
ఐఎన్ఎస్ అజయ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో పూర్తిగా ఇండిజినస్ టెక్నాలజీతోని దీన్ని నిర్మించడం జరిగింది. ఓకే, సో లాంచ్ ఆఫ్ ఫైనల్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రూయిజ్ షిప్ అన్నమాట. సో షాలో వాటర్ క్రూయిజ్ షిప్ ఇది. సో ఇది ఇప్పుడు ఈ సిరీస్లో 8th వంది. సో మొత్తం ఈ సిరీస్లో మొత్తం 8th. సో ఇది ఇప్పుడు లాంచ్ అవ్వడం జరిగింది. సో దీన్ని నిర్మించిన వాళ్ళు మనకి ఎవరు అంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాము. సో దీన్ని పూర్తిగా నిర్మించింది ఎవరు అంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్. ఓకే, యాడ్ 3034 అంటే ఐఎన్ఎస్ అజయ్. ఓకే, 8th అండ్ లాస్ట్ షిప్ ఆఫ్ ది యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అన్నమాట. ఓకే, మనకి సబ్మరైన్ ఏవైతే ఉంటాయో వాటిని శత్రు దేశాలకు సంబంధించినటువంటి సబ్మరైన్స్ని డిటెక్ట్ చేసి వాటిని డిస్మాంటిల్ చేయడమే ఈ మనకి యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ యొక్క క్రిటికల్ రోల్ అనమాట. సో దాంట్లో మొత్తం 8 ఇండిజినస్గా డెవలప్ చేయాలనుకున్నారు. దాంట్లో చివరిదైనటువంటి ఐఎన్ఎస్ అజయ్ అదే యాడ్ 3034 అనే షిప్ని రీసెంట్గా కమిషన్ చేయడం జరిగింది. ఓకే, ఇండిజినస్లీ డిజైన్ అండ్ బిల్డ్ బై ది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఓకే, సో దీనికి సంబంధించి కోల్కతాలో దీన్ని బేసిక్గా లాంచ్ చేయడం జరిగింది. ఎవరు అంటే వైస్ అడ్మిరల్ అయినటువంటి కిరణ్ దేశ్ముఖ్ గారు. ఓకే, చీఫ్ ఆఫ్ మెటీరియల్. ఓకే, వీరు లాంచ్ చేయడం జరిగింది. సో పూర్తిగా ఈ ఐఎన్ఎస్ అజయ్ని పూర్తిగా 80% ఇండిజినస్గా అంటే దేశంగానే ఉత్పత్తి చేసినటువంటి వస్తువులని ఈ ఐఎన్ఎస్ అజయ్లో వాడడం జరిగింది. ఓకే, ఫస్ట్ షిప్ ఆఫ్ దిస్ క్లాస్ అర్నాలా వాజ్ కమిషన్డ్ ఇన్ 18 జూన్ 2025లో. బేసిక్గా దానికి ఇది 8th షిప్లో ఉన్నటువంటి ఫస్ట్ షిప్ని ఐఎన్ఎస్ అర్నాలా ఏదైతే ఉందో దాన్ని 18th జూన్ 2025లో కమిషన్ కూడా చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి షుహానీ షా. ఓకే, షుహానీ షా బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఎక్కడ ఇటలీలో నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ మ్యాజిక్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అవి నిర్వహించిన దాంట్లో మనకి షుహానీ షా గారికి బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఎట్ ఆస్కార్ ఆఫ్ ది మ్యాజిక్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ మ్యాజిక్ క్రియేటర్ ఏదైతే ఉందో బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ అవార్డుని బేసిక్గా ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్గా పిలవడం జరుగుతుంది. సో అవార్డు ఇప్పుడు షుహానీ షా గారికి రావడం జరిగిందనమాట. ఓకే, దీంతో మొదటి మహిళగా వారు రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, సో ఇండియా షుహానీ షా హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ మెంటలిస్ట్ టు విన్ బిగ్ ఎట్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ మ్యాజిక్ సొసైటీకి సంబంధించిన వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది గెలవడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే ఇటలీలో జరిగింది. ఓకే, వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకే, మెంటలిస్ట్లకు సంబంధించినటువంటి ఈ ఏదైతే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ మ్యాజిక్ సొసైటీస్ నిర్వహించేటువంటి వరల్డ్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ ప్లేస్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్లో సో వీరు 1990 జనవరి 29న జన్మించడం జరిగింది ఉదయ్పూర్ రాజస్థాన్. ఓకే, ఉదయ్పూర్ రాజస్థాన్ వీరి యొక్క నేటివ్ ప్లేస్ అనమాట. అలాగే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. కంపల్సరీ 100% అడుగుతారండి క్వశ్చన్స్. 100% కంపల్సరీ. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. షుహానీ షా గారు ఇటీవల వార్తల్లో నిలిచారు. వారు దేనికి సంబంధించినారు అంటే బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే బీహార్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ లెస్ దెన్ 1200 ఓటర్స్ ఫర్ ది పోలింగ్ స్టేషన్. మనకి ఎలక్షన్స్ కండక్ట్ చేసే ప్రాసెస్లో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 1500 మెంబర్స్ ఉండాలనేది ఒకప్పుడు రిస్ట్రిక్షన్ ఉండేది. తర్వాత దాన్ని 1200కు తగ్గించడం జరిగింది. ఆ తగ్గించిన తర్వాత ఫస్ట్ స్టేట్గా బీహార్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగిందనమాట. ఏంటి, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో మనకి 1200 మెంబర్స్ ఓటర్స్ కంటే తక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే బీహార్ స్టేట్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాము. ఓకే, బీహార్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ వేర్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ విల్ నౌ ఫ్యూయర్ దెన్ 1200 ఓటర్స్. ఓకే, 1200 ఓటర్స్ కంటే తక్కువగా ఉండడం జరిగింది. అంతకుముందు ఎంత 1500 ఎలక్టోరల్స్ పర్ స్టేషన్ ఉండేది. పోలింగ్ స్టేషన్కి 1500 వరకు మ్యాక్సిమం అన్నమాట. అంటే దానికంటే ఎక్కువగా ఉండకూడదు. అయితే ఇప్పుడు 1200 ఓటర్స్తోని తక్కువగా ఉండేటట్టుగా దీన్ని రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్
రూల్స్లో భాగంగా అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఎలక్టోరల్ రోల్స్ని బేసిక్గా రీడిఫైన్ చేశారు. అంటే ప్రతి పోలింగ్ స్టేషన్కి 1200 వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అలా చేసిన దాంట్లో ఇప్పుడు బీహార్ ఫస్ట్ స్టేట్ రావడం జరిగింది. దీంట్లో భాగంగానే 12,817 12,817 న్యూ పోలింగ్ స్టేషన్స్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఒకప్పుడు 77,895 77,895 పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి బీహార్ స్టేట్లో ఇప్పుడు 90,712 పోలింగ్ స్టేషన్స్కు పెరగడం జరిగింది. ఓకే, సింపుల్గా క్వశ్చన్ ఒకటే అడుగుతారండి, ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో 1200 కంటే ఓటర్లు తక్కువగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే అది బీహార్లో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ మైనింగ్ టూరిజం అనేది బేసిక్గా ఎక్కడ రాబోతుంది? జార్ఖండ్ స్టేట్లో రాబోతుంది. ఓకే, జార్ఖండ్ స్టేట్లో మనకి ఈ ఇండియాస్ ఫస్ట్ మైనింగ్ టూరిజం అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఎకో టూరిజము, అదేవిధంగా ఎడ్యుకేషన్, మైనింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ని, అదేవిధంగా టూరిజంని రెండింటిని కలుపుతూ ఎకో టూరిజంని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో యాక్చువల్లీ జార్ఖండ్లో ఇండియాస్ ఫస్ట్ మైనింగ్ టూరిజం అనేది తీసుకురాబోతున్నారు. లెట్స్ సీ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, జార్ఖండ్ గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ కోల్స్ ఫీల్డ్ లిమిటెడ్, ఓకే సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళు సంయుక్తంగా ఈ మనకి కోల్ టూరిజంని డెవలప్ చేస్తున్నారన్నమాట. ఓకే, సో బేసిక్గా గావా మ్యూజియం మైన్స్ ఎక్కడ? బార్సిలోనాలో ఈ గావా మ్యూజియం ఆఫ్ మైన్స్ అనేటివి ఉండడం జరిగింది. అక్కడ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు జార్ఖండ్ స్టేట్లో మనకి మైనింగ్ టూరిజంని డెవలప్ చేయబోతున్నారు. ఓకే, కంబైన్ మైనింగ్ ఎడ్యుకేషన్, ఎకో టూరిజం అండ్ లోకల్ కల్చర్ని అన్నిటినీ కలుపుకుంటూ ఈ మైనింగ్ టూరిజంని డెవలప్ చేయబోతున్నారు. ఇక్కడ నార్త్ ఉరమారి, ఓకే రామ్గఢ్ డిస్టిక్లో బేసిక్గా ఫస్ట్ పైలట్ సైట్ అనేది చేయబోతున్నారు. కంపల్సరీ ఇంపార్టెంట్, నార్త్ ఉరిమారి అనే ప్లేస్లో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా చేయబోతున్నారు. తర్వాత రాజరప్ప రూట్లో భాగంగా 2,800+ GST కలుపుకొని ఛార్జెస్ అనేది చేయబోతున్నారు. అదేవిధంగా పటరట్టు రూట్లో వచ్చేసి 2,500+ GSTతోని ఛార్జ్ చేస్తూ ఈ మైనింగ్ టూరిజాన్ని డెవలప్ చేయబోతున్నారు అన్నమాట. అంటే పర్ పర్సన్ ఒకవేళ ఈ మైనింగ్ టూరిజం కింద వెళ్ళాలి అనుకుంటే, మైనింగ్ సెక్టర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి చూడాలి అనుకుంటే ఆ టూరిజం సర్క్యూట్కి నేను అంటే ఒక పర్సన్ 2,800 రూపీస్ + GST పే చేసినట్లయితే వాళ్ళు అన్ని అమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ట్వైస్ వీక్లీ, సో ప్రతి వీక్లో టూ టైమ్స్ ఈ టూరిజం అనేది చేయడం జరుగుతుంది. గ్రూప్ ఆఫ్ 10 to 20 ఇంక్లూడ్ లంచ్ అండ్ సైట్ సీయింగ్. సో ఇవన్నీ కామన్ టూరిజంలో. ఓకే, దీంట్లో ఎకో మైనింగ్ సర్క్యూట్ 1 అని, ఎకో మైనింగ్ సర్క్యూట్ 2 అని, అదేవిధంగా రిలీజియస్ సర్క్యూట్ అని చెప్పేసి ఈ ఎకో టూరిజంని బేసిక్గా మైనింగ్ టూరిజంని డెవలప్ చేయబోతున్నారు. ఎందుకు అంటే బేసిక్గా కాంప్రహెన్సివ్ ఆబ్జెక్టివ్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రమోట్ ఆల్టర్నేటివ్ టూరిజం. ఓకే, సో కొంతమందికి ఇంట్రెస్టింగ్ పీపుల్ ఉంటారు, మైనింగ్ ఏ విధంగా ఎక్స్కవేషన్ జరుగుతుంది, ఏమేమి టూల్స్ వాడతారు, ఓకే బ్లాస్టింగ్ మెకానిజం ఏ విధంగా వర్క్ చేస్తుంది అని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడాలనుకునే వాళ్ళకు ఇది బెనిఫిట్ లాగా ఉంటుందన్నమాట. సో ఓకే, ఆల్టర్నేటివ్ టూరిజం లాగా ఇది వర్క్ చేస్తుంది. అదేవిధంగా మైనింగ్ ప్రాక్టీసెస్, పబ్లిక్ అబౌట్ మైనింగ్ ప్రాక్టీసెస్, షోకాస్ ఇండస్ట్రియల్ హెరిటేజ్ అండ్ ట్రైబల్ కల్చర్. ఓకే, బూస్ట్ ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎకానమీ. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇండియాస్ ఫస్ట్ మైనింగ్ టూరిజం మోడల్ ప్రమోట్స్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ టూరిజం. అదేవిధంగా పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ మైనింగ్ సెక్టర్ వల్ల ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, అదేవిధంగా ఎఫెక్ట్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ ఏ విధంగా కన్జర్వ్ చేస్తున్నారు, అదేవిధంగా క్లైమేట్ చేంజ్కి కావాల్సినటువంటి మిటిగేషన్ ప్రాసెస్ ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకునేందుకు ఇది వీలుగా ఉంటుంది. ఓకే, సో సింపుల్గా క్వశ్చన్ ఇక్కడ ఏ విధంగా అడుగుతారంటే ఇండియాలోనే ఫస్ట్ మైనింగ్ టూరిజం తీసుకొస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్కి సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కోల్ ఫీల్డ్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు సంయుక్తంగా ఈ మైనింగ్ టూరిజాన్ని జార్ఖండ్లో నిర్వహించబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ విత్డ్రాస్ ఫ్రమ్ ది యునెస్కో లిస్ట్ నుంచి మళ్ళీ విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో బేసిక్గా 1983లో విత్డ్రా చేసుకుంది, తర్వాత 2003లో మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. ట్రంప్ ఫస్ట్ రూలింగ్ టైంలో 2017లో యునెస్కో నుంచి బయటికి రావడం జరిగింది. తర్వాత మళ్ళీ 2023లో జో బిడెన్ ఎవరైతే ఉన్నారో అతని ఆధ్వర్యంలో మళ్ళీ యునెస్కో దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు
విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో మనకి తెలుసు యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో మేజర్ బడ్జెట్ వచ్చేసి షేరింగ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్సే చేస్తుందన్నమాట. దాదాపుగా యునెస్కోకి సంబంధించినటువంటి బడ్జెట్లో 8% ఆఫ్ ది బడ్జెట్ మనకి అమెరికానే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విత్డ్రా ద్వారా యునెస్కోకి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాని మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మరి మేజర్ రీజన్స్ ఏంది, ఎందుకు ఎగ్జిట్ అవ్వాలనుకుంటుందంటే పాలస్తీనాని ఒక కంట్రీగా రికగ్నైజ్ చేయడం యునెస్కో అలాంటి కండిషన్స్ చూపించి ఎగ్జిట్ అవుతుంది. ఓకే, 1945లో యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటి, ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్లో భాగంగా యునెస్కోని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని కూడా అనౌన్స్ చేసేది మనకి యునెస్కోనే. ఓకే, యునెస్కో కింద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి 1984లో ఓకే విత్డ్రా చేసుకోవడం జరిగింది. రీజాయిన్ వచ్చేసి 2003లో అవ్వడం జరిగింది. 2017లో వచ్చేసి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ టైంలో 2017లో విత్డ్రా చేసుకుంది. మళ్ళీ 2023లో బైడెన్ టైంలో జాయిన్ అయింది అమెరికా యునెస్కో గ్రూప్లో. తర్వాత మళ్ళీ 2025లో మళ్ళీ విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు, పాలస్తీనాని 2011లో పాలస్తీనాని ఒక కంట్రీగా రికగ్నైజ్ చేయడము, అదేవిధంగా యాంటీ ఇజ్రాయెల్ బయాస్ని చూపించడము, అదేవిధంగా ఐడియాలజికల్ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ విత్ యునెస్కో పాలసీస్ అనేటివి ప్రధానంగా అమెరికా ఎగ్జిట్ అవ్వడానికి ప్రధాన కారణాలుగా చూపిస్తుంది. సో దీని ద్వారా ఏం ఎఫెక్ట్ అవుతుందంటే యునెస్కోకి సంబంధించినటువంటి బడ్జెట్లో 8% వరకు మనకి ₹100 ఖర్చు చేస్తుంటే మొత్తం దేశాలు దాంట్లో ఫండింగ్ ఇస్తే 8% వచ్చేసి కేవలం మనకి యుఎస్ నుంచి రావడం జరుగుతుంది. దానివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి యునెస్కోకి. అదేవిధంగా సింబాలిక్ సెట్ బ్యాక్ ది గ్లోబల్ కోఆపరేషన్. సో మనకి తెలుసు అమెరికా వచ్చేసి ద మేజర్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్, అదేవిధంగా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. అలాంటి పవర్ఫుల్ కంట్రీ ఈ యునెస్కో లాంటి ఆర్గనైజేషన్ నుంచి బయటికి రావడం వల్ల కొంచెం దాని యొక్క సిగ్నిఫికెన్స్ని కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ ఆర్గనైజేషన్ యొక్క సిగ్నిఫికెన్స్. అదేవిధంగా జియో పొలిటికల్ షిఫ్ట్, అదే ఏంటి ఇప్పుడు మేజర్ పవర్ బయటకు వచ్చింది కాబట్టి తర్వాత వచ్చేసి మేజర్ ఎకనామిక్ కంట్రీ అయినటువంటి చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది యునెస్కో ఆర్గనైజేషన్ మీద పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా రీఇన్ఫోర్సెస్ అమెరికా ఫస్ట్ పాలసీ అనేది ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఉందో అమెరికా ఫస్ట్ అనే పాలసీ, ఫారెన్ పాలసీని తీసుకొస్తున్నాడు కదా, అది ఒక రకంగా బలోపేతమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి రెప్లికా ఆఫ్ అశోక పిల్లర్ అనేది అన్వీల్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మనకి శ్రీలంకలో. సో మనందరికీ తెలుసు బౌద్ధ మతం అనేది అశోకుని టైంలో అశోకుని వారసులు బౌద్ధ మతాన్ని శ్రీలంకకు షిఫ్ట్ చేయడం జరిగింది, అంటే ప్రాచుర్యం చేశారు ఎక్కడ, శ్రీలంకలో. ఇప్పుడు అశోక పిల్లర్ ఏదైతే ఉందో మనకి లయన్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాని రెప్లికాని బేసిక్గా శ్రీలంకలో స్థాపించడం జరిగింది. సో దాన్ని నిన్న అన్వీల్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సెలబ్రేటింగ్ ఇండియా శ్రీలంక బుద్ధిస్ట్ హెరిటేజ్. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే బుద్ధిస్ట్ కల్చర్ అనేది ఇండియా నుంచి శ్రీలంకకి ఏ విధంగా షిఫ్ట్ అయిందన్న ఒక కల్చర్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఎక్కడ అన్వీల్ చేశారు అంటే వాస్కుద్వా శ్రీ శుభుత్తి విహార్య కులత్రా డిస్టిక్లో దీన్ని అన్వీల్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ హై కమిషనర్ జనవరి 2024లో దీనికి ఫౌండేషన్ వేయడం జరిగింది. సో తర్వాత స్పాన్సర్డ్ బై ది హెచ్ఈ క్యాబేజీ లింగ్ రిన్పోచే వాళ్ళు దీన్ని ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ పిల్లర్స్ కన్స్ట్రక్షన్కి స్పాన్సర్ చేయడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా ఈ పిల్లర్ దగ్గర ఈ అశోక పిల్లర్ ఏదైతే రెప్లికా ఉందో అక్కడ కపిలవాస్తుకు సంబంధించినటువంటి బుద్ధ రిలిక్స్ ఏవైతే ఉంటాయో అవశేషాలని ఈ బేసిక్గా ఆ అశోక పిల్లర్ దగ్గర పెట్టడం జరిగింది. ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అశోక పిల్లర్ మనకు తెలుసు. దీన్ని ఎవరు అశోక పిల్లర్ టైంలో అశోక లెగసీని ఇది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అర్హత్ మహిందా అండ్ సంగమిత్త అనేవాళ్ళు ఇద్దరు కూడా మనకి ఏంటి బుద్ధిజంని శ్రీలంకకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అంటే ప్రచారం చేయడం జరిగిందనమాట. హూ బ్రాట్ బుద్ధ శాసన టు శ్రీలంక. ఓకే, రెయిన్ఫోర్సెస్ ఇండియా శ్రీలంక సివిలైజేషనల్ బాండ్స్ అనేటి ఇది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా ఏ దేశంలో అశోక పిల్లర్కి సంబంధించినటువంటి రెప్లికాని చేశారు అంటే స్థాపించారు అంటే అది శ్రీలంకలో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ అని చెప్పేసి బేసిక్గా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ
అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ని భాగస్వాములను చేస్తూ ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రెయిన్ స్టోరేజ్ని నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తుందన్నమాట. అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ని అన్నింటినీ ఏకం చేస్తూ ఆయా స్టేట్స్లలో ఏంటి మనకి గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్స్ని బిల్డ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, సో ఎంపవరింగ్ ఫార్మర్స్ త్రూ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా. సో బేసిక్గా బ్యాక్ బోన్ ఆఫ్ ది రూరల్ క్రెడిట్కి ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అనేది బ్యాక్ బోన్ కదా. సో వాటిని ఉపయోగించుకుంటూ ఈ గ్రెయినరీకి సంబంధించిన స్టోరేజెస్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే 11 స్టేట్స్లలో 11 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ద్వారా ఈ గ్రెయిన్ స్టోరేజెస్ని నిర్మించాలనుకుంటున్నారు. సో అదేవిధంగా ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే బిల్డ్ మోడర్న్ గ్రెయిన్ స్టోరేజ్. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే టెక్నాలజీ ఉందో దాన్ని అందిపుచ్చుకొని మోడర్న్ ఓరియంటల్లో ఈ గ్రెయిన్ స్టోరేజెస్ని నిర్మించాలని అనుకుంటున్నారు. సో మల్టీపర్పస్ కోఆపరేటివ్స్, డైరీ, ఫిషరీస్, ప్రాసెసింగ్ యూనిట్స్ వీటన్నిటిని ఏకం చేయాలి. ఓకే, ఇంటిగ్రేట్ చేస్తూ అన్నిటిని ఒకే దగ్గర నిర్మించాలని అనుకుంటున్నారు. సో అదేవిధంగా డిజిటలీ మోడర్నైజ్ పబ్లిక్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. అదేవిధంగా యూనివర్సల్ కవరేజ్. సో మనకి బేసిక్గా ఫుడ్ గ్రెయిన్స్ కానీ హార్టికల్చర్ పండ్లు కానీ బేసిక్గా ఏంటంటే మన ఇండియాలో తగినంత పంట పండుతుంది, కానీ పోస్ట్ హార్వెస్ట్ అంటే పంట చేతికి వచ్చిన తర్వాత వాటిని షిఫ్ట్ చేయడం కానీ వాటికి కోల్డ్ స్టోరేజెస్ కానీ గ్రెయిన్ స్టోరేజెస్ లేక చాలా మటుకు లాసేజ్ అండ్ డ్యామేజ్ జరుగుతుంది. సో వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ద్వారానే ఈ గ్రెయిన్ స్టోరేజెస్ని నిర్మించాలని అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉందంటే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రెయిన్ స్టోరేజెస్ అంటే విత్తనాలకు సంబంధించినటువంటి గ్రెయిన్ స్టోరేజెస్ని ఎవరిని భాగస్వాములను చేస్తూ గవర్నమెంట్ నిర్మించాలనుకుంటుంది అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ఆప్షన్స్లలో అపేడా లేకపోతే మనకి స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వచ్చు, కానీ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ని భాగస్వాములుగా చేస్తూ ఈ వరల్డ్స్లోనే బిగ్గెస్ట్ గ్రెయిన్ స్టోరేజెస్ని నిర్మించాలని అనుకుంటున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి టైఫూన్ బ్లాక్ 4. ఓకే, టర్కీకి సంబంధించినటువంటి రాకెట్ సన్ అనే సంస్థ ఈ హైపర్సోనిక్ మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది. సో టైఫూన్ బ్లాక్ 4 అనే మిసైల్ వచ్చేసి మనకి హైపర్సోనిక్ మిసైల్. సో మనందరికీ తెలుసు సబ్సోనిక్, సోనిక్, ఓకే, సూపర్సోనిక్, హైపర్సోనిక్ మిసైల్స్ అంటే ఏంటనే. సబ్సోనిక్ అంటే ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించే మిసైల్స్ని మనం సబ్సోనిక్ మిసైల్స్ అంటాం. ధ్వనితో సమానంగా ప్రయాణించే ధ్వని ఏదైతే స్పీడ్తో ప్రయాణిస్తుందో అదే స్పీడ్లో ప్రయాణించేటువంటి క్షిపణులను మనము సోనిక్ మిసైల్స్ అంటాం. అదేవిధంగా ధ్వనితో రెండింతలు ప్రయాణించేటువంటి వాటిని సూపర్ సోనిక్ అంటారు. అదే ధ్వని వేగం కంటే 5 రెట్లు ప్రయాణించేటువంటి క్షిపణులను ఏమని పిలుస్తామో మనము హైపర్సోనిక్ మిసైల్స్గా పిలవడం జరుగుతుంది. సో ఈ హైపర్సోనిక్ మిసైల్స్ రష్యా, అదేవిధంగా నార్త్ కొరియా, చైనా, అదేవిధంగా రీసెంట్గా మనకి ఇజ్రాయెల్ మన అగ్ని5లో భాగంగా మనము కూడా బిల్డ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు టర్కీ వచ్చేసి టైఫూన్ బ్లాక్ 4 ద్వారా ఆ దేశానికి సంబంధించినటువంటి రాకెట్ సన్ అనే సంస్థ ఈ హైపర్సోనిక్ మిసైల్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, లెట్స్ సీ ది హైలైట్స్. ఓకే, హైపర్సోనిక్ వర్షన్ టైఫూన్ టర్కీస్ లాంగెస్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనేది. సో బాలిస్టిక్ మిసైల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఏ సంస్థ? టర్కిష్ డిఫెన్స్ ఫామ్ అయినటువంటి సంస్థ అయినటువంటి రాకెట్ సన్. ఓకే, హైపర్సోనిక్ అంటే తెలుసు కదా, చెప్పాను కదా, దాని స్పీడ్ కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే దాన్ని మనము హైపర్సోనిక్ మిసైల్ అంటాం. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 6.5 మీటర్స్, వెయిట్ వచ్చేసి 2300 kgs. ఓకే, రేంజ్ వచ్చేసి 800 కిలోమీటర్స్, ప్లాన్ టు అప్గ్రేడ్ 1000 కిలోమీటర్స్. ఓకే, అదేవిధంగా ఫ్యూయల్స్ ఏం ఫ్యూయల్స్ వాడతారు అంటే ఫ్యూయల్ వచ్చేసి సాలిడ్ కాంపోజిట్. ఓకే, వార్ హెడ్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్. ఓకే, సో అడ్వాన్స్డ్ గైడెన్స్ దీంట్లో భాగంగా గ్లోనస్ మనకు తెలుసు, జీపీఎస్, అదేవిధంగా ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ INS ఏదైతే ఉందో దాన్ని కూడా వాడడం జరుగుతుంది. అక్యురసీ వచ్చేసి మ్యాక్స్ సర్క్యులర్ ఎర్రర్ పోర్టబుల్ని ఆఫ్ 5 మీటర్స్ ఏదైతే ఉందో అంటే 5 మీటర్స్ డిస్టెన్స్ కంటే తక్కువ డిస్టెన్స్లోనే ఇది అక్యురేట్గా డిస్మాంటిల్ చేసే కేపబిలిటీ ఉన్నటువంటిది. సో సింపుల్గా ఇక్కడ నుంచి మనకి ఏమడుగుతారు, ఇటీవల కాలంలో టైఫూన్ బ్లాక్ 4 అనే మిసైల్ సిస్టమ్ ఏ దేశానికి సంబంధించిందంటే టర్కీకి సంబంధించినటువంటి హైపర్సోనిక్ మిసైల్. ఓకే,
తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి హత్తి ట్రైబ్ న్యూస్లో ఉండడం జరిగింది. హత్తి ట్రైబ్ బేసిక్గా పాలియాండ్రస్ అంటే బహుభర్తృత్వాన్ని ఏదైతే బ్రదర్స్ని ఎస్పెషల్గా ఒక మహిళ ఇద్దరు బ్రదర్స్ని పెళ్లి చేసుకునేటువంటి సాంప్రదాయాన్ని ఈ హత్తి ట్రైబ్ అనేది బేసిక్గా పాటిస్తూ ఉంటుంది. ఈ హత్తి ట్రైబ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఇండియాలో వచ్చేసి ప్రధానంగా ఈ పాలియాండ్రీకి సంబంధించి ఏ ట్రైబ్స్ పాటిస్తాయి అంటే తోడా ట్రైబ్ నీలగిరిలో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఈ తోడా ట్రైబు, కాసా ట్రైబ్ ఉత్తరాఖండ్ మనకి సోషియాలజీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, హత్తి హిమాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాశీ మేఘాలయ, అదేవిధంగా లడానీ బోటా. ఓకే, నార్దర్న్ ఇండియా. నయార్ వచ్చేసి కేరళ. సో వీళ్ళు ప్రధానంగా ట్రైబ్స్. ఈ ట్రైబ్స్ పాలియాండ్రీకి సంబంధించినటువంటి సిస్టమ్ని అంటే బహుభర్తృత్వాన్ని పాటించడం జరుగుతుంది. సో దీంట్లో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి హత్తి ట్రైబ్ వచ్చేసి పాలియాండ్రస్ అంటే బేసిక్గా ఒకే మహిళ ఇద్దరు బ్రదర్స్ని పెళ్లి చేసుకోవడానికి పాలియాండ్రస్ అంటారు. సో ఎందుకు అంటే దీని వెనకాల ఒక ఎకనామికల్ సిస్టమ్ కూడా ఉంది. ఏంటంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి విచ్ఛిన్నం అవ్వకూడదు అన్న సందర్భంలో ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం అనే సిస్టాన్ని పాటించడం జరుగుతుంది. సో ఇది బేసిక్గా ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో మనకి ట్రైబ్స్లలో సర్వసాధారణం అన్నమాట. సో అదేవిధంగా ఈ హత్తి ట్రైబ్ ఇటీవల ఒక మహిళ పెళ్లి చేసుకోవడం వల్ల న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, కంపల్సరీ ఇంపార్టెంట్ ఏంటి మనకి ఏ ట్రైబ్స్ పాలియాండ్రీ సిస్టమ్ని వాడతాయి కంపల్సరీ సోషియాలజీ పేపర్, సోషల్ ఇష్యూస్ పేపర్లో కంపల్సరీ అడుగుతారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైబ్స్ అయితే తోడా నీలగిరి మనకు తమిళనాడు, కాసా ఉత్తరాఖండ్, హత్తి హిమాచల్ ప్రదేశ్, కాశీ మేఘాలయ, లడానీ బోటా నార్త్ ఇండియా, నదర్న్ ఇండియా, నాయర్ వచ్చేసి కేరళ. ఈ ట్రైబ్స్ ఈ పాలియాండ్రీ సిస్టమ్ని పాటించడం జరుగుతుంది. ఓకే, హత్తి ట్రైబ్స్ కనుక చూసుకున్నట్లయితే హెచ్టీ కమ్యూనిటీ. ఓకే, మనకి ట్రైబ్స్ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి కమ్యూనిటీ సెల్లింగ్ ప్రొడ్యూస్ ఇన్ హార్ట్స్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో ఆ మార్కెట్లలో వీక్లీ మార్కెట్స్లలో వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ అటవీ ఉత్పత్తులను అమ్మడం జరుగుతుంది. అందుకని చెప్పేసి వీరికి హత్తి ట్రైబ్గా పేరు రావడం జరిగింది. ఓకే, ఇన్హాబిటెడ్ గిరి అండ్ టోన్స్ రివర్స్. ఓకే, యమునాకు సంబంధించినటువంటి ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో వీరు నివసించడం జరుగుతుంది. ఓకే, గవర్న్ బై ది కుంబ్లీ. సో చాలా ఇంపార్టెంట్ కుంబ్లీ ట్రెడిషనల్ కౌన్సిల్. సో ఈ ట్రెడిషనల్ కౌన్సిలే ఈ హత్తి ట్రైబ్కి సంబంధించి బేసిక్గా అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ని చేయడం జరుగుతుంది. నోన్ ఫర్ ఇంటర్క్లాంటైజ్ వైట్ సెర్మోనియల్ హెడ్ గేర్. ఓకే, పాలియాండ్రీ ప్రాక్టీసెస్ని ఏమంటారు? జోడీదారా జడ్జా అని కూడా అంటారు. ఓకే, జోడీదారా జడ్జా. ఓకే, ఫెటర్నల్ పాలియాండ్రీ అంటే ఏంటి? బేసిక్గా బ్రదర్స్ మ్యారీ వన్ ఉమెన్. సో పాలియాండ్రీ అంటే ఏంటి? బహుభర్తృత్వం. ఓకే, దాంట్లో ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అంటే ఏంటి? ఒక మహిళ ఇద్దరు అన్నముల్ని చేసుకోవడం అన్నమాట. ఓకే, సీంజ్ సెరమనీ అంటారు. ఓకే, దీన్ని సీంజ్ సెరమనీ అంటారు. ప్రాక్టీస్ టు ప్రివెంట్స్ ల్యాండ్ హోల్డింగ్స్. చెప్పాను కదా ఏంటి ఎకనామికల్గా దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటి అంటే ఏదైతే ఆస్తి ఉంటుందో ప్రధానంగా ల్యాండ్ దాన్ని ఇతరులకు విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకని చెప్పేసి దీన్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఎన్ష్యూర్ ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ మ్యాన్ పవర్ స్ట్రెంగ్తన్ ఫ్యామిలీ బాండ్స్ అన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ సముద్ర ప్రచ్ఛేద్. ఓకే, సో ఇది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఈ సముద్ర ప్రచ్ఛేద్ అనే షిప్ విజిల్ని బిల్డ్ చేయడం జరిగింది. ఇది బేసిక్గా పొల్యూషన్ క్లియరెన్స్ విజిల్ అన్నమాట. ఓకే, సముద్రంలో ఏదైతే మనకి ఆయిల్ స్పిల్ అవ్వడము, అదేవిధంగా ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ ఇతరత్ర పొల్యూషన్ని క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పొల్యూషన్ క్లియరెన్స్ విజిల్ని డెవలప్ చేయడం జరిగింది. అదే సముద్ర ప్రచ్ఛేద్. ఓకే, సో 2 ఇండిజినస్లీ బిల్లో ఇది సెకండ్ వన్ అన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ది ఒకటి కమిషన్ అవ్వడం జరిగింది. జూలై 23 రోజున సెకండ్ విజిల్ అనేది కమిషన్ అవ్వడం జరిగింది. ఎన్హాన్స్ ఇండియాస్ ఆయిల్ రెస్పాన్స్ విత్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. మనకు అందరికీ తెలుసు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బౌండరీస్లలో ఏదైనా మనకి ఆయిల్ స్పిల్ జరిగినట్లయితే ఈ విజిల్ వెళ్ళి బేసిక్గా అక్కడ క్లియరెన్స్ ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఫుల్ఫిల్స్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ టు మెరైన్ పొల్యూషన్ సంబంధించినటువంటి క్లియరెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది దోహదం చేస్తారనమాట. స్ట్రెంథన్స్ ఇండియాస్ మ్యారిటైమ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్. అదేవిధంగా కీ ఫీచర్స్ ఏంటి ఈ విజిల్కి సంబంధించి అంటే 114.5 మీటర్స్ దీని యొక్క లెంత్, విడ్త్ వచ్చేసి 16.5 మీటర్స్ విడ్త్, డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 4,000
170 tons అనేది దీని యొక్క కెపాసిటీ. ఓకే, బిల్డ్ బై ది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, ఈక్విప్డ్ విత్ ది అడ్వాన్స్డ్ పొల్యూషన్ రెస్పాన్స్ సిస్టమ్తోని బేసిక్గా ఇది ఉంది. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి? బూస్ట్ మెరైన్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఎకలాజికల్ సేఫ్టీ, సపోర్ట్ ప్రొటెక్షన్ అండ్ ఇంటర్ ఏజెన్సీ రెస్పాన్స్, ప్రమోట్ ఇండిజినస్ షిప్ బిల్డింగ్ అండ్ మ్యారిటైమ్ రెడీనెస్ కోసం అని చెప్పేసి ఈ షిప్ విజిల్ని బిల్డ్ చేయడం జరిగింది. సో సింపుల్గా సముద్ర అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఇది ఒక పొల్యూషన్ కంట్రోల్ వెజిల్ అన్నమాట. ఏదైతే సముద్రంలో ఆయిల్ స్పిల్స్ కానీ ఇతరత్ర పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ షిప్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, బిల్డ్ చేసింది ఎవరు అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉండేటువంటి లెక్చర్స్ని మేము ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.